హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో మీరు చూసినట్లయితే 23,126 మనం దీని గురించి లాంగ్ బ్యాక్ కూడా మాట్లాడడం జరిగింది, అంటే 2-3 డేస్ బ్యాక్ కూడా. ఓకే, ఎందుకంటే ఇది మల్టిపుల్ టైమ్స్ మనకి సపోర్ట్గా రెసిస్టెన్స్గా వర్క్ అయింది అనేసి. సో ఇది ఒక మేక్ ఆర్ బ్రేక్ జోన్ అనేసి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడి నుంచి ఒక అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి ఈ క్యాండిల్ని గమనించండి. 28 జనవరి ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసి అగైన్ డౌన్ సైడ్కి ర్యాలీ అయింది. తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడి నుంచి కంటిన్యూగా ఈ విధంగా బాగా గమనించండి. ట్రెండ్ అనేది ఎటువైపు ఉందని మనం గమనిస్తే ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అంటారు. ఓకేనా, ఈ ట్రెండ్ని మీరు గమనించేట్లయితే ఆ ట్రెండే మీకు ఫ్రెండ్ లాగా వర్క్ అవుతుంది. సో ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అంటాడు. గమనించండి, ఇక్కడ గమనించినట్లయితే ఇదేమవుతుంది, ఇలా అప్ ట్రెండ్కి వెళ్తుంది అనమాట. సో 23,126 పైన మార్కెట్ ఏమైందంటే నిఫ్టీ అనేది హోల్డ్ అయింది. సో డౌన్ సైడ్కి బ్రేక్ అవ్వలేదు. అంతకుముందు ప్రీవియస్ డౌన్ సైడ్కి ఫాల్ అయింది, బట్ ఇప్పుడు ఏమైందంటే దానిపైన ఉంది. ఒకవేళ రేపు మార్కెట్ నిఫ్టీ అనేది గ్యాప్ డౌన్ కాకుండా గ్యాప్ అప్ అయితే, ఒకవేళ ఈ విధంగా అప్ సైడ్కి మూవ్ ఇస్తే ఫస్ట్ మనకు రెసిస్టెన్స్ ఈ వాల్యూ కనిపిస్తుంది చూడండి, 23,330. దీన్ని ఈ విధంగా అప్ సైడ్ క్రాస్ అయ్యి ఎప్పుడైతే ఒక రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్, బాగా గమనించండి, ఒక రెసిస్టెన్స్ని ఇలా అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇస్తుందో, ఇదే రెసిస్టెన్సీ ఇంతవరకు రెసిస్టెన్స్గా ఉన్నది మనకు అగైన్ ఈ విధంగా వచ్చి సపోర్ట్గా మారుతుంది. సపోర్ట్గా అయ్యి మళ్ళీ మనకు బయ్యర్స్ ఒకవేళ పైకి పుష్ చేసి ఈ విధంగా అప్ సైడ్కి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి మనకు అర్థం అవ్వడానికి గ్రీన్ కలర్ లైన్ అప్లై చేస్తున్నాం. ఒకవేళ గ్యాప్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ సినారియో ఏ విధంగా ఉంటుంది, గ్యాప్ అప్ అయి ఈ విధంగా రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసి పైకి వెళ్లకుండా బ్రేక్అవుట్ అవ్వకుండా అగైన్ ఈ విధంగా వస్తే ఇది మనకు సపోర్ట్ అవుతుంది. ఇది 23,126 అనేది మళ్ళీ మనకు సపోర్ట్ అవుతుంది. సో ఇది డౌన్ ట్రెండ్ కాబట్టి దీనికి రెడ్ కలర్ లైన్ వేస్తాం. ఇప్పుడు అర్థమైందంటే గ్యాప్ అప్ అయి అప్ సైడ్ మూవ్ అయితే ఎలా ఉంటుంది, డౌన్ సైడ్ మూవ్ అయితే ఎలా ఉంటుంది. సో ఇది మనకు తెలిసి ఉండాలి, ముందుగానే మనం ప్లాన్ చేసుకుంటాం ట్రేడ్ని. ఓకే, అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ ఈ విధంగా గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం. గ్యాప్ డౌన్ అయితే ఇలా అప్ సైడ్కి మూవ్ వస్తుంటే ఇక్కడ బాగా గమనించండి, ఇది మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ రెసిస్టెన్స్ మేకర్ బ్రేక్గా జోన్ పనిచేసింది. సో ఈ విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ విధంగా అప్ సైడ్కి వస్తుంటే ఇది బ్రేక్అవుట్ ఇస్తే అగైన్ ఇది సపోర్ట్గా మారుతుంది. ఒకవేళ బ్రేక్అవుట్ ఇవ్వకుంటే ఇక్కడి నుంచి ఇలా డైరెక్ట్గా డౌన్ సైడ్కైనా రావచ్చు, లేదా ఇంకొకసారి ఇలా బ్రేక్అవుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసి డబుల్ టాప్ వేసుకొని ఎం ప్యాటర్న్లో అయినా డౌన్ సైడ్కి రావచ్చు. ఓకే, ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేస్తే 23,126 అనే రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసి డౌన్ సైడ్కి వస్తే ఈ విధంగా ట్రేడ్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ విధంగా అప్ సైడ్కి మూవ్ అవుతూ ఇక్కడ ఉన్న 23,126ని ఈ విధంగా బ్రేక్అవుట్ ఇస్తే ఈ రెసిస్టెన్స్ ఇప్పుడు మనకేమవుతుంది, సపోర్ట్ అవుతుంది. సో డైరెక్ట్గా అయినా పైకి వెళ్ళచ్చు, లేదా ఈ విధంగా ఇంకొకసారి డౌన్ సైడ్కి వచ్చి సపోర్ట్ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ అగైన్ ఈ విధంగా వెళ్ళచ్చు. ఈ విధంగా వెళ్ళేటప్పుడు ఏమవుతుందో బాగా గమనించండి, ఇక్కడ ముందుగా చెప్పినాం, ఈ విధంగా వెళ్ళేటప్పుడు డైరెక్ట్ బ్రేక్అవుట్ ఇస్తే ఓకే, డైరెక్ట్ బ్రేక్అవుట్ ఇవ్వకపోతే ఈ విధంగా డౌన్ సైడ్కి ఫాల్ ఉంటుంది. ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడ చూసాం చూడండి, గ్రీన్ కలర్ లైన్ అప్లై చేసి ఈ విధంగా అప్ సైడ్ ర్యాలీ అనేది చూడొచ్చు. సో అప్ సైడ్ ర్యాలీకి అంతా మీకు అర్థం అవ్వడానికి గ్రీన్ కలర్ లైన్ అప్లై చేస్తున్నాం. సో అండి, ఈ విధంగా మనకు టుమారో నిఫ్టీ యొక్క ప్రిడిక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ట్రెండ్ ఏ విధంగా ఉంది, ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అంటారు. ట్రెండ్కి తగ్గట్టుగా మనం ఉన్నప్పటి వరకు మీకు మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటుంది. అంతేకాకుండా సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి ఖచ్చితంగా తెలిసిండాల. వాటితో పాటు ప్యాటర్న్స్ ఏమవుతున్నాయి, ట్రెండ్ అంటే ఏంటి, ట్రెండ్ లైన్ అంటే ఏంటి అనేది తెలిసిండాల. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ గీసుకున్నాం. ఈ ట్రెండ్ లైన్ ఎక్కడైతే మనకు బ్రేక్ అయిందో డౌన్ సైడ్కి బాగా గమనించండి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఫాల్ అనేది మనం చూసాం. ఈ ట్రెండ్ లైన్కి బిలో ఒక ఫాల్ అనేది మనం చూసాం. సో దీనికి మనం రెడ్ కలర్ లైన్ అప్లై చేస్తాం, రెడ్ కలర్ అప్లై చేస్తున్నాం. సో ఆ విధంగా ఇక్కడ కూడా ఒకసారి గమనించండి, ఇది ఒక రెసిస్టెన్స్, హారిజెంటల్ రెసిస్టెన్స్. దీన్ని రెస్పెక్ట్ చేసినప్పుడు ఈ విధంగా డౌన్ సైడ్కి వచ్చింది. అదే ఈ యొక్క ఇంపార్టెంట్ వాల్యూ అనేది మీకు తెలిసిండల్లా, నిఫ్టీకి ఏది ఇంపార్టెంట్ మేకార్ బ్రేక్ జోను, అలాగే బ్యాంక్ నిఫ్టీకి ఏది మేకార్ బ్రేక్ జోన్ అనేసి. ఇప్పుడు ఇది గమనించండి, ఇది ఒక మేకార్ బ్రేక్ జోన్, దీనిపైన హోల్డ్ అయితే అప్ సైడ్ అనుకున్నాం. ఈ విధంగా చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఉంది. దీనికి గ్రీన్ కలర్ లైన్ అప్లై చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ యొక్క వీడియో కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.